మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. మార్కాపురం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. దీంట్లో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం మీద ప్రమాదం అయితే తప్పింది. కర్నూలు ఘటన మరొక ముందే మరొక ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాలో ఆర్వీటీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. వేములకోట దగ్గర రోడ్డు కిందకు దూసుకెళ్ళింది ట్రావెల్స్ బస్సు. మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తుంది ఈ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పొలంలోకి ఈ బస్సు దూసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఘటన మార్కాపురం కుంభం రహదారిలో చోటు చేసుకుంది. మార్కాపురం నుంచి బెంగళూరుకు 8 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కోమటికుంట సమీపం దగ్గరకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకి ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు, ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇక మార్కాపురం గ్రామీణ పోలీసులు చెప్తున్న ప్రకారం ఆదివారం రాత్రి మార్కాపురం నుంచి బెంగళూరుకు ఆర్బిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. వేములకోట కోమటికుంట మధ్యలో ఎదురుగా వస్తున్న మరొక బస్సును తప్పించబోయి అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి దిగబడింది. పొలాల్లోకి దూసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో డ్రైవర్ కాకుండా మరొక 7 ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తుంది. వారు తర్వాత వేరే బస్సుల్లో గమ్యస్థానానికి వెళ్ళిపోయారు. వరుస రోడ్డు ప్రమాదాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. మొన్న కర్నూలు బస్సు ఘటన మరొకసారి హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర జరిగింది. తర్వాత తాజాగా మార్కాపురం కోమటికుంట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కుంభం రోడ్డు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఆర్బిటీ ట్రావెల్స్ చెందిన ఓ బస్సు బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదు. ప్రస్తుతం అందరూ సేఫ్గా ఉన్నట్టు సమాచారం. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, మరొక బస్సు ప్రమాద ఘటన ఏపీలో చోటు చేసుకుంది. మార్కాపురం రోడ్డులో చోటు చేసుకున్నటువంటి ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏం జరిగింది? రామరాజు, ఈ వరుస బస్సు ప్రమాదాలు అనేది ప్రజలను, అటు ప్రయాణికులతో పాటు ఇటు స్థానిక ప్రజలను కూడా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. ఈ అధిక వేగంతో వెళ్తున్నటువంటి బస్సులు వేగాన్ని అదుపు చేయలేక వరుస ప్రమాదాలకు గురవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అటువంటి సంఘటనే మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఆర్వీటీ ట్రావెల్ బస్సు కూడా గురైనట్లుగా తెలుస్తుంది. ఆర్వీటీ ట్రావెల్ బస్సు మార్కాపురం నుంచి బయలుదేరినటువంటి కొద్ది క్షణాల్లోనే వేములకోట దాటి కోమటికుంటకు వెళ్లేటువంటి క్రమంలో హైవే పైన ఎదురుగా వస్తున్నటువంటి బస్సును తప్పించేటువంటి క్రమంలో వేగం అదుపు కాక పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకువెళ్ళింది. అయితే పొలాలు కూడా రోడ్డుతో పాటు సమానమైన ఈక్వల్ హైట్ లో ఉండటంతో పెను ప్రమాదం కూడా తప్పింది అనుకోవచ్చు. అదే గాని ఆ రోడ్డుకి పక్కన ఉన్నటువంటి పొలాలకు మధ్య ఎగుడు దిగుడు ఎక్కువగా, వ్యత్యాసం హైట్ ఎక్కువగా ఉన్న ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉండేది. అంటే మార్కాపురంలో అప్పుడే బయలుదేరింది బస్సు, ఇది బెంగళూరు వరకు కూడా వెళ్తుంది. తర్వాత మార్కాపురం తర్వాత ఖమ్మం, అదేవిధంగా దోర్నాల వంటి స్టేషన్లు ఉండటంతో అక్కడ ఎక్కువగా ప్రయాణికులు కూడా ఎక్కే అవకాశం ఉంది. అయితే అప్పుడే బస్సు మార్కాపురంలో బయలుదేరింది కాబట్టి 7 మాత్రమే ప్రయాణికులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తక్కువ మంది ప్రయాణికులు అనేది అటు విషయం పక్కన పెడితే వేగం ఎక్కువగా ఉండటం అనేది ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. ఎదురుగా వస్తున్నటువంటి బస్సు అది హైవే రోడ్డు అయినప్పటికీ కూడా ఎదురుగా వచ్చేటువంటి బస్సును తప్పించలేకనే ఈ ప్రమాదానికి గురి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే వేగం అదుపు కాలేదు అని చెప్పేసి డ్రైవర్ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే అధిక వేగంతో పోవటం వల్ల ఈ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఓవైపు ఈ ట్రావెల్ బస్సులను నిత్యం తనిఖీలు చేస్తూ ఈ కర్నూలు ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా అటు పోలీసులు కానీ ఇటు ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ నిత్యం కూడా బస్సులను తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఓవైపు ఘటన జరిగిందని చెప్పి ప్రయాణికులు కూడా దిగ్భ్రాంతి, భయభ్రాంతులకు గురై కూడా ప్రయాణం చేస్తూ ఉన్న పరిస్థితి. ఇటువంటి సమయంలో కూడా అధిక వేగంతో పోతూ ప్రమాదానికి గురి కావడం అనేది ఈ ప్రయాణికులతో పాటు ప్రయాణికుల యొక్క బంధువులు కావచ్చు లేదా స్థానికులు కావచ్చు, అందరూ కూడా కలవరపాటు పడేటువంటి పరిస్థితి. బయలుదేరినటువంటి కొద్ది నిమిషాల్లోనే అధిక వేగంతో పోతూ రోడ్డు మార్జిన్ లోనికి దూసుకువెళ్ళింది. అయితే అదే సమయంలో రోడ్డు కూడా ఈక్వల్ హైట్ లో ఉండటంతో ప్రమాదం కూడా తప్పినట్లుగా తెలుస్తుంది. రామరాజు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మరొక రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, ప్రాణాపాయం తప్పింది. బెంగళూరు వెళ్తోంది మార్కాపురం నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. మీరు చూస్తున్న దృశ్యాలు, ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి దిగబడిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వరుస ప్రమాదాలు ఒక్కసారిగా ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ఘటనతో మరోసారి ప్రయాణికులు అయితే ఉలిక్కిపడ్డారు.
మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్విటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో ఒకసారిగా ప్రయాణికులు అయితే భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. అయితే ఈ ఘటనకు కారణాలు ఏంటనేది ప్రస్తుతం పోలీసులు కూడా ఆరా తీసే ప్రయత్నంలో ఉన్నారు. మార్కాపురంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్విటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ బస్సు ఘటనతో ఒకసారిగా అందులో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. సరిగ్గా కోమటికుంట సమీపం దగ్గరికి రాగానే అదుపు తప్పి పక్కన పొలంలోకి దూసుకెళ్ళింది. మార్కాపురం కంభం రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు వెళ్తోంది బస్సు, ఆర్విటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. వేములకోట కోమటికుంట మధ్యలో ఎదురుగా వస్తున్న మరొక బస్సును తప్పించబోయి అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి దిగబడినట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ కాకుండా మరొక 7 ఉన్నారు ప్రయాణికులు. వారికి ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత వేరే బస్సులో వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి ట్రావెల్స్ యాజమాన్యం కూడా ఆరా తీస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటనే కోణంలో కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.